హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు కేరళ శబరిమలై, అలాగే కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం మరియు కర్ణాటకలోని రంగనాథ ఆలయం, ఇంకా కొన్ని ప్లేసెస్ యాత్రలు వెళ్ళి వచ్చాడండి. ఈ వీడియోలో తీర్థ ప్రసాదాలు మరియు తీర్థం చెల్లించుకోవడం చూపెడుతున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అక్కడ నుండి ఏమేమి వస్తువులు తెచ్చాడో చూపెడుతున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇలా టెంపుల్స్కి వెళ్ళి వచ్చాక ప్రసాదం పంచుతాం కదా, ఈ విధంగా ప్రసాదాలు అలాగే దేవుని చిత్రపటాలు కొత్తవి ఏవైనా తీసుకొచ్చినప్పుడు ముందుగా మన ఇంట్లోని దేవుని ముందు పెట్టి నైవేద్యం వండి పెడతాం. ఇప్పుడు ఇవన్నీ ఎలా పెట్టామో చూపెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక పీటను వేసి, పీట మీద పసుపు కుంకుమతో స్వస్తికి వేసి కుంకుమలు పెట్టి వాటిపై మనం తెచ్చిన చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంచుతాం. ఇక్కడ ఆదియోగి విగ్రహం మరియు రంగనాథ స్వామి విగ్రహం తెచ్చాడు మా తమ్ముడు. సో వీడియోలో చూపించిన విధంగా పెట్టాను. అదేవిధంగా ఇక్కడ శబరిమలైకి వెళ్ళి రావడం జరిగింది కాబట్టి సో అక్కడ నుంచి తెచ్చిన అయ్యప్ప స్వామి ప్రసాదాలను కూడా తీసుకొచ్చాడు. సో అవన్నీ కూడా దేవుని ముందు ఒక్కొక్కటిగా పెడుతున్నాడు, చూడండి. అన్ని ప్రసాదాలను కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా 2 విగ్రహాలను అయితే తీసుకొచ్చాడు. తర్వాత అక్కడి నుంచి తెచ్చినటువంటి ప్రసాదాలు ఒక్కొక్కటిగా అమర్చుతున్నాడు. ఇక్కడ అలాగే చాముండేశ్వరి టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి తెచ్చినటువంటి ప్రసాదాలు లడ్లను కూడా ఇక్కడ కవర్లో పెట్టాడు. అలాగే అక్కడ దొరికిన చాక్లెట్స్ కూడా స్పెషల్గా అమ్ముతున్నారట, అవి కూడా తెచ్చాడు. ఏ వస్తువైనా ఇక్కడ దేవుని ప్లేసెస్ నుంచి తెచ్చాం కాబట్టి ఇక్కడ పెట్టి మొక్కడం మన ఆనవాయితీ. అదేవిధంగా ఇక్కడ నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డు కూడా ప్రసాదంగా అమ్ముతున్నారట. సో అది కూడా తీసుకొచ్చాడు, ఇక్కడ కవర్లో పెట్టాడు. ఇప్పుడు పెట్టినటువంటి విగ్రహాలకు పసుపు కుంకుమ వేసి మొక్కుతున్నాము, చూడండి. వీడియోలో చూపించిన విధంగా విగ్రహాలను ఎప్పుడు కూడా కింద పెట్టద్దు కాబట్టి పీట పైన ఈ విధంగా ముగ్గులు వేసి పసుపు కుంకుమతో ఈ విధంగా పెట్టడం జరిగింది. ఆదియోగి విగ్రహం కోయంబత్తూరులో ఉంటుంది. కోయంబత్తూరులోని ఈ ఆదియోగి విగ్రహం 112 అడుగుల ఎత్తుతో ఉంటుంది. మస్ట్ అండ్ షూర్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పవచ్చు. అదేవిధంగా కర్ణాటకలోని రంగనాథ స్వామి ఆలయం, ఈ విగ్రహం రంగనాథ స్వామి వారిదే. 5 నాగపడగలతో శయనిస్తూ ఉండే స్వామివారి విగ్రహం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో వండిన నైవేద్యం అనేది ప్రసాదం వండి పెట్టడం జరుగుతుంది, చూడండి. కేసరిని వండి పెట్టాను ఈ విధంగా. తర్వాత దీపం కూడా వెలిగించి అన్నీ కూడా మళ్ళీ అమరుస్తున్నాను. ఒక పీట సరిపోలేదు ఈ ప్రసాదాలు అదేవిధంగా తెచ్చిన అన్ని వస్తువులకి, అందుకే ఇంకొక పీట వేసి అమర్చాము. ఈ విధంగా వాటర్ని ఈ విధంగా ముందుగా చూపించి ప్రసాదాన్ని ఎప్పుడైనా మనము చూపిస్తాం కదా, సో ఈ విధంగా రవ్వ కేసరి అనేది వండి నైవేద్యంగా పెట్టడం జరిగింది. అలాగే దేవుని కోసం నైవేద్యం కోసం వండిన ప్రసాదం అనేది ఈ విధంగా స్టీల్ పాత్రలో చేశాను. ఇక ఫైనల్గా అన్నీ కూడా దేవుని ముందు
పెట్టి ఒకసారి నమస్కారం చేసుకొని వాటిని ప్రసాదాలను పంచడం జరుగుతుంది. ఇక్కడ మా ఇంట్లో మొదటగా అందరికీ గంధము బొట్లు పెట్టి ప్రసాదం పంచుతాం. ఇక్కడ వీడియోలో చూపించేది అయ్యప్ప స్వామి వారి ప్రసాదం. ఇక్కడ చూపెడుతున్నాను వీడియోలో చూడండి. శరణమయ్యప్ప శరవణ ప్రసాదం ఈ విధంగా ఉంటుంది. 250 ml ఒక్కొక్కటి అక్కడి నుంచి తెచ్చినటువంటి చాక్లెట్ బాక్స్. సో అక్కడ స్పెషల్గా అమ్ముతున్నారట. డిఫరెంట్గా ఉంది టేస్ట్. సో అదేవిధంగా నెక్స్ట్ సోని పాపడ చాలా ఫ్రెష్గా ఉంది. ఇక తర్వాత తీర్థం చెల్లించడం అయిపోయిన తర్వాత విగ్రహాలను తీసి దేవుని గదిలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆదిశేషులపై శయనిస్తూ ఉండే స్వామివారి విగ్రహం, అదేవిధంగా అమ్మవారు ఉన్నారు ఇందులో. నెక్స్ట్ ఆదియోగి స్టాచ్యూ ఫ్రమ్ కోయంబత్తూర్ ఏ విధంగా ఉందో చూడండి. ఈ విధంగా మా పూజ గదిలో పెట్టడం అయితే జరిగింది. చాలా డిఫరెంట్గా రెండు కూడా నలుపు రంగులో ఉన్నాయి. ఈ విగ్రహాలు చాలా స్పెషల్గా ఉన్నాయి. సో ఈ ప్రసాదాలన్నింటినీ కూడా మళ్ళీ పైన పూజ గదిలో పెట్టడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.